వాట్ ఈస్ ద కారాకోరం? కారాకోరం అనగా అర్థం ఏంటి అంటున్నాడు చూడండి. మన భారతదేశాన్ని మనం తీసుకున్నప్పుడు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలా ఉంటాయి. ఇందులో ఈ భాగంలో ఒక మౌంటైన్ రేంజ్ ఉంటుంది. దీన్ని జస్కర్ రేంజ్ అని పిలుస్తాం. దానికి దిగువన మరొక మౌంటైన్ రేంజ్ ఉంటుంది. దీన్ని లదాఖ్ శ్రేణి అని చెప్పి పిలుస్తాం. ఈ ఏరియాలో ఒక లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ మనకు కనిపిస్తుంది. దీన్నే మనం కారాకోరం రేంజ్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ భాగంలో మనకి పామీర్ అనేటువంటి పీఠభూమి మనకి కనిపిస్తుంది. ఆ పామీర్ నుంచి ఇటువైపుకు కొన్ని పర్వత శ్రేణులు ఇలా విస్తరించి ఉంటాయి, ఇటువైపుకు కొన్ని పర్వత శ్రేణులు ఉంటాయి. సో దెన్ ఇక్కడ కూడా ఒక పర్వత శ్రేణి ఉంటుంది, ఇటువైపుకు మరొక పర్వత శ్రేణి దీని నుంచి మనకి ఇలా అటాచ్ అయ్యి. బట్ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ భాగాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకుంటే దీన్ని కారాకోరం రేంజ్ అని పిలుస్తున్నాం. ద మోస్ట్ నార్థరన్ రేంజ్ ఇన్ ఇండియా కాల్డ్ యాజ్ కారాకోరం రేంజ్. భారతదేశంలో అత్యంత ఉత్తరంగా ఉన్న పర్వత శ్రేణి ఏదంటే కారాకోరం రేంజ్ అని చెప్పి పిలుస్తున్నాం. ఈ కారాకోరం రేంజ్ ట్రాన్స్ హిమాలయాల్లో మనకు భాగంగా కనిపిస్తుంది. ఇక్కడ కారాకోరం అనగా మనకి అర్థం ఏంటి అంటే ద కారాకోరం మీన్స్ బ్లాక్ గ్రావెల్ అని చెప్పి అర్థం వస్తుంది చూడండి. సో దట్ మీన్స్ బ్లాక్ గ్రావెల్. బట్ మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో బ్లాక్ పెబెల్స్ అని వచ్చింది. బట్ తెలుగులో దీన్నే మనం ఏమని పిలుస్తున్నామంటే నల్లని గులకరాళ్ళు అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాం చూడండి. సో ఈ నల్లని గులకరాళ్ళు లేదా మట్టి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి కారాకోరం అనగా బ్లాక్ గ్రావెల్ అని చెప్పి పిలుస్తున్నాం.